Audio Jungle. फोटो दी तरह वीडियो सेकंड అదృష్టం కాబట్టి భక్తులు ఎవరైనా దాతలు ఉంటే దయచేసి మీరు శ్రీ వైష్ణవ ఐతచండీ అతిరుద్ర శ్రీ మహాగణపతి మహాసుదర్శన్ చతుర్వేద పూర్వకంగా సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకంతో అలాగే రామాయణ భాగవత హవనాలు జరుగుతుంది. విశ్వశాంతిని ఆకాంక్షించి యాగం చేయడం జరుగుతుంది. అతివృష్టి అనావృష్టి ఆపడానికి అలాగే ప్రతి మానవుడు కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి మానసిక ఉత్సాహంతో ఉండడానికి అందరికీ కూడా పాడి పంటల అభివృద్ధి జరపడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి రోగాలు కరోనా లాంటి వ్యాధులు రాకుండా ఉండాలని అలాగే ఇంకా విపరీతమైనటువంటి రోగాలు రాబోతున్నాయి. వీటిని అరికట్టాలంటే తప్పకుండా ఇటువంటి యాగాలు అవసరం ఉన్నాయి. కాబట్టి ఈ యజ్ఞాన్ని అందుకు నిర్వహించడం జరుగుతుంది. అందులో కార్యక్రమం భాగంగా ఈరోజు విశేషంగా సామూహికంగా లక్ష్మీ గణపతి హోమాలు లక్ష్మీనారాయణ హోమాలు విజయలక్ష్మి హోమాలు జరిగాయి. అలాగే సాయంత్రం కూడా ఈరోజు ప్రత్యేకించి లక్ష శివలింగాలతో
అభిషేక అర్చన జరుగుతుంది రాత్రి కాబట్టి భక్తులందరూ కూడా యాగంలో పాల్గొని ధరించాలని ఇప్పటివరకు ఎన్ని యాగాలు? ఇది 83 యాగం, 83 అయిపోయి 84 జరుగుతుంది. 85 రాష్ట్రంలో మన రాష్ట్రంలో జరిగే కొన్ని మాత్రమే బయట జరిగాయి. మన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక కొన్ని జరిగేది, కొన్ని అక్కడ ఇండియాలో అంటే కాశీ, వారణాసి కూడా నెల్లూరులో కూడా ఎక్కువ ఇక్కడే జరిగాయి. అలాగే ఈ యాగం ముఖ్యంగా 85 విశ్వనాథ యాగం కూడా డిసెంబర్ 25 నుంచి జనవరి 6 వరకు కూడా హైదరాబాద్లో జరుగుతుంది. 87వ యాగం, 85వ యాగం, 86వ యాగం మంచిర్యాలలో ఫిబ్రవరి 15 నుంచి మార్చి. దీనికి లోక మధ్యలో జనవరిలో ఇంకొక యాగం ఉంది, కానీ దాన్ని కౌంట్లో లేకుండా ప్రయాగలో యాగం, కుంభమేళాల కోసం. ముఖ్యంగా యాగాలు చేయడం వల్ల మాత్రమే ప్రకృతి వైపరీత్యాన్ని మనం తట్టుకోగలుగుతాం. అందుకోసం యాగాలు చేయడం అవుతుంది. రోజునామ సంవత్సరం చాలా జలగండాలు ఉన్నాయని చెప్పాము. జలగండాలు ఉన్నాయి, ఇంకా విపరీతమైనటువంటి అగ్ని ప్రమాదాలతో, జలగండాలతో, అది కాకుండా భూకంపాలతో విపరీతమైనటువంటి సంవత్సరం నుంచి విపరీతాలు జరగబోతాయి. ఆ విపరీతాలన్నీ కంట్రోల్ చేయాలని, ఆ విపరీతాలన్నీ కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఈ యాగాన్ని చేయడం జరిగింది. యోగ కళ్యాణం ఇక్కడ నిర్మల్లో ఆయుధ చెడి యాగం నిర్మల్లో జరుగుతుంది. ఆయుధ చెడి జై శ్రీకృష్ణ. శ్రీ కృష్ణ కాలచక్ర శ్రీ వైష్ణవ ఆయుధ చండీ అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం నిర్మల్లో 13 రోజులుగా శ్రీ 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 కృష్ణానంద సరస్వతి సాయి గురుగారు చేత చాలా అత్యద్భుతంగా వైభవంగా ప్రతిరోజు నిర్మల్లో పండుగ వాతావరణంతో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఉదయము చండీ యాగం జరిగింది. అలాగే సాయంత్రము 1,00,000 పత్రితలము శివుడిపై ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు రావాలి. అలాగే రేపు 13వ రోజు మనకు శ్రీ విశేష చండీ హోమాలు ఉన్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రము అమ్మవారికి 1,00,000 గాజుల కార్యక్రమం ఉంది కాబట్టి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతినిత్యము మన ఈ యాగశాలలో ఎస్పీ ఆఫీస్ ముంగట నిర్మల్లో దాదాపుగా రోజుకు 3,000 భక్తులకు మనం ఈ అన్నప్రసాదాన్ని చాలా శ్రేష్టంగా, అలాగే ప్లాస్టిక్ రహిత అనేది మన నిర్మల్కు స్వామివారి ఆశీర్వాదంతో మనకు చూపించడం జరిగింది. మంచిగా కూర్చుండబెట్టి మంచిగా సాంప్రదాయ భోజనాన్ని మనందరికీ ఈ స్వామివారు అందించినందుకు మన నిర్మల్ ప్రజలు ఎంతో అదృష్టవంతులు. అలాగే ఈ 4 రోజులు తండోపతండాలుగా జిల్లాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చి ఈ స్వామివారి చేసే కార్యక్రమాల్లో, అలాగే ఈ విశేష కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొని అందరూ పునీతులు కావాలని చెప్పి మా ఈ 84వ యాగశాల సేవకులు మీ అందరికీ కోరడం జరుగుతుంది. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, శ్రీ స్వామి కృష్ణానంద స్వామి మహారాజ్ కి జై.